హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని మ్యాథ్స్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. దేంట్లో డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి మనకి ఫైనల్ ఎగ్జామ్కి 1 మార్క్ క్వశ్చన్ వస్తాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ దోస్ డైరెక్షన్ కొసైన్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్ L ప్లస్ M ప్లస్ N ఈక్వల్స్ టు 0, L2 ప్లస్ M² మైనస్ N² ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. దాని నుంచి డైరెక్షన్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? డైరెక్షన్ కొసైన్ యొక్క యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్ L ప్లస్ M ప్లస్ N ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1 L² ప్లస్ M² మైనస్ N² ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2 from equation 1 L equals to minus M minus N. Substitute in equation 2. So L ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? L² ప్లేస్లో మనం మైనస్ M మైనస్ Nని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 2లో మైనస్ కామన్ తీస్తే M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ M² మైనస్ N² ఈక్వల్స్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో M ప్లస్ N అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్, M² ప్లస్ N² ప్లస్ 2MN ప్లస్ M² మైనస్ N² ఈక్వల్స్ టు 0. N² గెట్ క్యాన్సల్. 2M² ప్లస్ 2MN ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2Mని కామన్ తీస్తున్నాం. 2Mని కామన్ తీస్తే M ప్లస్ N ఈక్వల్స్ టు 0. అప్పుడు 2M ఈక్వల్స్ టు 0 అవుతుంది. M ప్లస్ N ఈక్వల్స్ టు 0 అవుతుంది. M ఈక్వల్స్ టు 0, M ఈక్వల్స్ టు మైనస్ N. సో ఇక్కడ మనకి 2 వచ్చినాయి. కేస్ 1, కేస్ 2. సో కేస్ 1 పుట్ M ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనం ఈక్వేషన్ నెంబర్ 1లో M ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏముంది? L ప్లస్ M ఈక్వల్స్ టు 0 కాబట్టి 0 ప్లస్ N ఈక్వల్స్ టు 0. అప్పుడు L ఏమవుతుంది? L ఈక్వల్స్ టు మైనస్ N. దేర్ ఫోర్ L ఈజ్ టు M ఈజ్ టు N ఈక్వల్స్ టు మైనస్ N ఈజ్ టు 0 ఈజ్ టు N. సో N వాల్యూస్ అనేటివి పోతే -1 ఈజ్ టు 0 ఈజ్ టు 1. దేర్ ఫోర్ డిఆర్స్ ఈక్వల్స్ టు -1, 0, 1. కేస్ 2కి చూద్దాం. ఇప్పుడు కేస్ 2 పుట్ M ఈక్వల్స్ టు మైనస్ N ఇన్ ఈక్వేషన్ 1. L మైనస్ N ప్లస్ N ఈక్వల్స్ టు 0. N గెట్ క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది? L ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో L ఈజ్ టు M ఈజ్ టు N ఈక్వల్స్ టు 0 ఈజ్ టు మైనస్ N ఈజ్ టు N. 0 ఈజ్ టు -1 ఈజ్ టు 1. సో డిఆర్స్ ఈక్వల్స్ టు 0, -1, 1. ఇప్పుడు మనం ఈ రెండింటికి మనం ఏం చేయాలి? డీసీస్ అనేటివి ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. డీసీస్ L1, M1, N1 ఈక్వల్స్ టు దీనికి మనం చేస్తే ఏమొస్తుంది? మనం దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ A² ప్లస్ B² ప్లస్ C² ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1. సో అండర్ రూట్ 2. సో మనకి ఇక్కడ ఇది అనేది 2 వచ్చింది. అప్పుడు మనకి L1, M1, N1 ఈక్వల్స్ టు A బై అండర్ రూట్ A² ప్లస్ B² ప్లస్ C² కదా. సో ఏ ప్లేస్లో ఏముంది? -1 బై రూట్ 2, 0, 1 by root 2.
ఇది ఏంది L1 M1 N1. ఇప్పుడు మరి దీనికి ఏమొస్తుంది డీసీస్ L2, M2, N2. దీనికి కూడా మనము √a² + b² + c² చేస్తే ఏమొస్తుంది 0 + -1² + 1. దీనికి కూడా మనకి √2a వస్తుంది. √2 వచ్చినప్పుడు L1 L2 M2, N2 ఈక్వల్స్ టు 0, -1/√2, 1/√2. ఇది ఏం ఫార్ములా నుంచి వచ్చింది మనకి అంటే ఇఫ్ a, b, c are DRs of line, then its DCs are a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c². దీని నుంచి ఈ ఫార్ములా నుంచి మనకి L1 M1 N1, L2 M2 N2 అనేది మనకి 2 వచ్చినాయి. ఇప్పుడు మనకి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాంగిల్ ఫార్ములా అయింది cos θ = mod of L1 L2 + M1 M2 + N1 N2. దాంట్లో ఈ వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. మనకేం తెలుసు we know that theta be the angle between the lines, those DCs are L1, M1, N1 and L2, M2, N2. Then cos θ = L1 L2 + M1 M2 + N1 N2. So this is formula. Cos θ = mod of L1 అంటే ఏంది -1/√2 ఇంటూ L2 అంటే 0 ప్లస్ M1 అంటే 0 ఇంటూ M2 అంటే -1/√2 ప్లస్ N1 అంటే 1/√2, N2 అంటే 1/√2 mod. So 0, 0, we will get 1/2. Cos θ = 1/2. Therefore θ = 60 degrees. ఇప్పుడు సెకండ్ వన్. Find the angle between the lines. Those direction cosines are given by the equations 3l + m + 5n = 0 and 6mn - 2nl + 5lm = 0. మనం ఇక్కడ దీని నుంచి m అనేది ఫైండ్ అవుట్ చేసి ప్రాసెస్ చేసుకుందాం. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ 3l + m + 5n = 0. ఈక్వేషన్ నెంబర్ 1. 6mn - 2nl + 5lm = 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 m = -3l - 5n. ఈ mని మనం ఈక్వేషన్ నెంబర్ 2లో పెడదాం. సో 6n ఇంటూ -3l - 5n minus 2nl plus 5l into minus 3l minus 5n equals to 0. 6 3s are 18 minus 18nl minus 6 5s are 30. 30n square minus 2nl plus into minus 5 3s are 15. 15l square minus into plus into minus 5 5s are 25.
25 ln ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేద్దాం, లైన్గా రాసుకుందాం. -15 l², నెక్స్ట్ 18 + 2 20 + 25 45 -45 ln -30 n² ఈక్వల్స్ టు 0. ఇక్కడ -15ని కామన్ ఇస్తున్నాం. -15 × l² ప్లస్ 3 ln ప్లస్ 2 n² ఈక్వల్స్ టు 0. ఈ 15 ఇటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో l² ప్లస్ 3 ln ప్లస్ 2 n² ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో దీన్ని మిడిల్ దాన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఏమొస్తుంది, l² ప్లస్ 2ln ప్లస్ ln ప్లస్ 2n². l² ఇంటూ 2n², 2l² n². మనం ఈ టర్మ్ని స్ప్లిట్ చేస్తే మనకి ఇది రావాలి, మిడిల్ టర్మ్ రావాలి. సో ఎలా చేయాలి, 2 1s are 2, 2 × 1, 2 1s are 2 వచ్చింది. మనకి ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని ఈ మిడిల్ టర్మ్ వచ్చేలాగా స్ప్లిట్ చేసుకోవాలి. 2 1s are 2, l n ఇంటూ చేస్తే ఏమవుతుంది, 2 1s are 2, l × l l², n × n n². ఇప్పుడు ఈ రెండిటికి ప్లస్ చేస్తే ఇది వస్తుందా, 3l², 2ln ప్లస్ 1ln అంటే 3 వచ్చిందా, 3ln. ఇలా మనం స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ టర్మ్ తీసుకొని దాన్ని ఇంటూ చేసుకొని దానికి వచ్చింది మనం ఈ మిడిల్ టర్మ్ వచ్చేలాగా చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ నుంచి ఈ టూ నుంచి కామన్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, l × l ప్లస్ 2n ప్లస్ n కామన్ తీస్తే l ప్లస్ 2n ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి l ప్లస్ 2n l ప్లస్ n ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకేమవుతుంది, l ప్లస్ 2n ఈక్వల్స్ టు 0 అండ్ l ప్లస్ n ఈక్వల్స్ టు 0. ఇప్పుడు l ఈక్వల్స్ టు -2n, l ఈక్వల్స్ టు -n. ఈ ఎల్స్ని కేస్ 1 కేస్ 2 అనుకొని మనం l is to m is to n ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో కేస్ 1 l ఈక్వల్స్ టు -2n. ఈ -2nని మనం m అనుకున్నామా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. m ఈక్వల్స్ టు -3l -n కదా, దీంట్లో ఈ l ప్లేస్లో ఈ -2nని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -3 × -2n -5n, 3 2s are 6, -n minus plus 6n -5n. సో m ఈక్వల్స్ టు n, కేస్ 2. కేస్ 2 ఏంది, l ఈక్వల్స్ టు -n. సో ఇప్పుడు మళ్ళీ m ఈక్వల్స్ టు -3l -5n, -3 × -n -5n. సో -n minus ప్లస్ 3n -5n. ఇదేమవుతుంది, -2n. సో దేర్ఫోర్ m ఈక్వల్స్ టు -2n. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి l is to m is to n ఏమవుతుంది, l అంటే మనకుంది -2n is to m అంటే n ఇక్కడ l is to m is to n, l అంటే ఏంది -n is to m అంటే -2n is to n అంటే n. ఇక్కడ l1 l is to m is to n ఈక్వల్స్ టు -2 is to 1 is to 1. సో మనకి l1 m1 n1 ఏమవుతుంది, -2 బై ఇది √a² + b² + c² తీసుకుంటే a² అంటే 4 1 1 4 + 1 + 1 6. సో √6
ఈజ్ టు 1 రూట్ 6 ఈజ్ టు 1 రూట్ 6. సేమ్ ఇలానే సేమ్ ఇక్కడ కూడా అలానే L ఈజ్ టు M ఈజ్ టు N ఈక్వల్స్ టు -1 ఈజ్ టు -2 ఈజ్ టు 1. L1 M2 L2 M2 N1 N2 ఈక్వల్స్ టు -1 బై సేమ్ ఇది కూడా అలానే అండర్ రూట్ A² ప్లస్ B² ప్లస్ C² ఏమవుతుంది 1² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 2² అంటే 4 1 4 + 1 + 1 6 రూట్ 6 ఈజ్ టు -2 బై రూట్ 6 ఈజ్ టు 1 బై రూట్ 6. ఇప్పుడు మనకి L1 M1 N1 L2 M2 N2 మనకి ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది? వి నో దట్ theta be the angle between the lines. Those DCs are L1, M1, N1 and L2, M2, N2. Then cos theta equals to mod of L1 L2 plus M1 M2 plus N1. సో ఇక్కడ L1 అంటే ఏంది? mod of L1 అంటే ఇది -2 బై రూట్ 6 ఇంటూ L2 అంటే -1 బై రూట్ 6 ప్లస్ M1 అంటే 1 బై రూట్ 6 ఇంటూ M2 -2 బై రూట్ 6 ప్లస్ 1 బై రూట్ 6 ఇంటూ 1 బై రూట్ 6. సో ఇదేంది? ఇంటూ చేస్తాం కదా మైనస్ అండ్ మైనస్ ప్లస్ 2 బై ఇది 2 1 2 రూట్ అంటే 6 రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 6 మైనస్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ సేమ్ 2 బై 6 ప్లస్ 1 బై 6 దిస్కి క్యాన్సిల్ అయితే అప్పుడు కాస్ టీటా ఈక్వల్స్ టు 1 బై 6 అప్పుడు టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1 బై 6. ఇది ఆన్సర్. సో మనకేమొచ్చింది? యాంగిల్ టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1 బై 6.